ఒక పిల్లి కోసం ఒక యువతి ప్రాణం తీసుకుంది. ఇంకో చోట పెంపుడు పిల్లి చనిపోయిందని మరో విద్యార్థిని అదే నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగా పిల్లి కథనా, లేక మనసు మౌనంగా కూలిపోతున్న యువత కథనా? ఎంబీబీఎస్ అవుతున్న శ్రేష్ఠ ఒక కలతో ముందుకు సాగాల్సిన జీవితం. కానీ ఒక చిన్న విషయంపై ఇంట్లోకి పిల్లిని తేవద్దన్నందుకు తల్లితో వాగ్వివాదం. ఆ క్షణిక కోపం ఒక శాశ్వత నిర్ణయంగా మారింది. ఇంకో యువతి హిమబిందు, బీఎస్సీ చదువుతున్న విద్యార్థిని. తన పెంపుడు పిల్లి తనకు ఒక కుటుంబ సభ్యుడిలా అది చనిపోయింది. ఆ బాధను తట్టుకోలేక ఆమె కూడా అదే దారిని ఎంచుకుంది. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఇది నిజంగా పిల్లి వల్ల జరిగిందా, లేదంటే ఆ పిల్లి వాళ్లకు ఒక ఎమోషనల్ సపోర్ట్ అయిందా? పిల్లి పోయిందంటే వాళ్లకు ఒక ప్రపంచం పోయింది. ఇద్దరు చదువుకున్న వాళ్ళు, ఒకరు ఎంబీబీఎస్, ఇంకొకరు డిగ్రీ. మరి వాళ్ళు ఇలా ఎందుకు ఆలోచించారు? మాట్లాడుకునే వాతావరణం లేకపోవడం, చిన్న విషయాలు పెద్దగా అనిపించడం. మన సిస్టమ్ మార్కులు నేర్పుతుంది, కానీ మనసు ఎలా బలంగా ఉంచుకోవాలో నేర్పదు. ఇలాంటి ఘటనలు మనకు ఒక హెచ్చరిక. పేరెంట్స్ వినాలి, అర్థం చేసుకోవాలి. యూత్ ఒక సమస్య, జీవితం కాదు, హెల్ప్ తీసుకోవాలి. సొసైటీ జడ్జిమెంట్ తగ్గాలి, సపోర్ట్ పెరగాలి. ఒక పిల్లి కోసం కాదు, ఒక ఒంటరితనం కోసం. ఈ రెండు ప్రాణాలు పోయాయి. ఇది ట్రాజడీ కాదు, ఇది వార్నింగ్. మీరు ఒంటరిగా ఫీల్ అయితే మాట్లాడండి. మీరు బలహీనంగా ఫీల్ అయితే సహాయం తీసుకోండి. అంతేకాని మీ జీవితాన్ని ఇలా అర్ధంతరంగా ముగించుకొని మీ తల్లిదండ్రులకి శోకాన్ని మిగిలించకండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి జీ న్యూస్, గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.